తదుపరి మనం మిథున రాశికి వెళ్తున్నామండి. మిథున రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఈ నెలంతా కూడా వీరికి మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. కానీ ద్వితీయార్థంలో మరి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువర్గంతో వారితో విభేదాలు కూడా ఉన్నాయండి. అదేవిధంగా స్నేహితుల వల్ల కొన్ని పనులు మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తవుతాయి. మరి ఈ యొక్క కోర్టు వ్యవహారాలు కానీ ఏదైనా భూ వ్యవహారికాలు కానీ కొంచెం తగు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే భూ వ్యవహారికంగా ఏదైనా ఇల్లు కొనుక్కోవడం కానీ అమ్ముకోవడం కానీ లేదా ఏదైనా ఇల్లు ఏదైనా స్థలాలు కానీ ఏదైనా కొనుక్కోవడం కానీ అమ్ముకోవడం కానీ జరిగే విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయండి. సంఘంలో ఉన్న పెద్దవారి వల్ల కొన్ని విషయాల్లో మీరు ధనం చేకూరుతుంది. అదేవిధంగా వారి వల్ల మీకు కొన్ని పనులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇక వారి వల్ల మీరు గతంలో ఏవైనా సరే కొన్ని పెండింగ్ వర్క్స్ ఏదైనా వర్క్స్ కొన్ని పెండింగ్లో ఉంటే ఆ యొక్క పనులు కూడా తొందరగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితంగా ఉన్నది. మీరు పెట్టిన రూపాయి అట్లాగే ఉంటుంది. రూపాయి లాభం రాదు, అలానే రూపాయల నష్టం రాదు. అంతా మిశ్రమంగానే ఉంటుందండి. ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. మీ పై అధికారులకి మీకు చాలా మంచి విషయాలు చెప్పే అవకాశాలు ఉన్నాయి. వారి ద్వారా మీరు అనుకున్న పనులు కూడా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా మరి ఇంక్రిమెంట్లు కానీ బోనస్లు కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏదైనా ట్రాన్స్ఫర్స్ కానీ పెట్టుకుంటే తప్పక జరిగే అవకాశాలు నిండుగా ఉన్నాయండి. ఇక గతంలో ఏవైనా పెండింగ్ వర్క్స్ ఉంటే ఆ వర్క్స్ కూడా పూర్తి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించి ఉద్యోగాల కొరకై అప్లై చేసుకొని పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంది. వారికి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలలో నిండుగా ఉన్నాయి. ఈ యొక్క పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఇక ఎవరైతే చలనచిత్ర రంగస్థలంలో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశిలో ఉన్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందండి. వారికి గతంలో ఉన్నటువంటి కొన్ని బాకీలు కూడా వచ్చే డబ్బులు కూడా ఎక్కడైనా ఆగుంటే తప్పక వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నెలంతా కూడా వారికి కూడా చాలా సమాంతరంగా ఉంటుంది. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితంగానే ఉంది. కాకపోతే ఈ యొక్క అంటే ఈ యొక్క నెల ద్వితీయార్థం తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా సుదూర ప్రయాణాలు చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మిథున రాశి వారు ఈ నెలలో చేయవలసిన ఈ యొక్క పరిష్కారం ఏమిటంటే వారు ఈ నెలలో మరి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాగా గుర్తుంచుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. మీరు మంగళవారం రోజునాడు తప్పక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి గారికి అభిషేకం కానీ అర్చన కానీ మీకు తోచిన విధంగా కూడా పూజ చేసుకోవచ్చు. ఇక మాకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరలో లేదండి అనుకునేవారు తప్పక నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజుడు బాగా గుర్తుంచుకోండి. నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజ భగవానుడికి వెళ్ళి ఆ యొక్క కుజ భగవానుడికి అర్చన చేయించుకోండి. మంగళవారం రోజునాడు చేయించుకొని అక్కడే ఉన్న బ్రాహ్మణోత్తముడికి కూడా కేజింబావు కందిపప్పు తప్పకుండా కేజింబావు కందిపప్పు మరి దానం చేయండి. దానం చేస్తే మంచి జరుగుతుంది. ఎందుకంటే మీకు ఈ నెలలో అష్టమ స్థానంలో కుజుడు సంచారం ఉంది కాబట్టి తప్పక మీరు ఆ యొక్క కుజుడికి పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా చేసుకున్నా కూడా మీకు మంచి జరుగుతుంది. ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి 4వ తారీఖు, మరి 6వ తారీఖు, 13వ తారీఖు, మరి 15వ తారీఖు, 19వ తారీఖు, 24వ తారీఖులు వీరికి అనుకూలంగా ఉన్నాయండి.
అదేవిధంగా వీరికి ప్రతికూలంగా మరి 2వ తారీఖు, 9వ తారీఖు, 11వ తారీఖు, 17వ తారీఖు, 22వ తారీఖు, 27వ తారీఖు, 29వ తారీఖులు వీరికి ప్రతికూలంగా ఉన్నాయండి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా సరే ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.